విక్రమార్కుడు చెట్టు మీద నుండి బేతాళుణ్ణి దింపి తన భుజం మీద వేసుకొని వెళ్తుంటాడు. రాజా, అలసట తెలియకుండా మీకు ఒక కథ చెబుతాను, మౌనంగా వినండి అని బేతాళుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు. ఒక మహారాజు ఉండేవాడు. తన కుమారుడికి యుక్త వయసు వచ్చిందని వివాహం చేయాలని నిశ్చయించుకుంటాడు. యువరాజును పిలిచి మహారాజు వివాహానికి సిద్ధంగా ఉండమని చెబుతాడు. వివాహం గురించి ఆలోచిస్తూ నిద్రపోయిన యువరాజుకి కలలో ఒక అపురూప సౌందర్య రాశి కనిపిస్తుంది. ఆమె అందానికి ముగ్ధుడైన యువరాజు వివాహం అంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరునాడు తన స్వప్నసుందరిని వెతకడానికి బయలుదేరాలని అనుకుంటాడు. కానీ అసలు విషయం తన తండ్రికి చెప్పకుండా, నాన్నగారు, వివాహానికి ముందు నేను దేశాటన చేసి మన దేశ పరిస్థితులను, మన ప్రజల స్థితిగతులను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు. అలాగే వెళ్ళిరా పుత్రా అని అంటాడు మహారాజు. ఆ రోజు నుండి యువరాజు తన కలలో కనబడిన సుందరి కోసం అంతటా వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. ఎంత వెతికినా ఆమె కనబడదు. అసలు ఉందో లేదో తెలియని తన కలలో కనబడిన సుందరి కోసం వెతకడం తన అవివేకమని అనుకొని ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఒక చెరువు దగ్గర తన దాహం తీర్చుకొని బయలుదేరదామని అనుకుంటాడు. చెరువు దగ్గర తాను దాహం తీర్చుకుంటూ ఉండగా పక్కనే ఒక యువతి ఒక కడవలో నీళ్లు నింపుకుంటూ ఉంటుంది. యథాలాపంగా పక్కకు తిరిగి చూడగా ఆమె యువరాజు కలలో కనబడిన సుందరి. ఇంకా తన స్వప్న సుందరి కనబడదు అని అనుకున్న తరుణంలో ఆమె ఎదురుపడేసరికి యువరాజు ఆనందానికి అవధులు ఉండవు. ఆమెతో మాట్లాడదామని దగ్గరకు వెళ్ళగా ఆమె భయపడి పారిపోతుంది. యువరాజు కూడా ఆమెను వెంబడిస్తూ వెళ్తాడు. ఆమె తన ఇంట్లోకి వెళ్ళి ఎవరో తన వెంట పడుతున్నారని తన తండ్రికి ఫిర్యాదు చేస్తుంది. తన ఇంటి గుమ్మం ముందు నిలబడిన యువరాజును చూసిన ఆమె తండ్రి, ఎవరు నువ్వు? మా అమ్మాయిని వెంబడిస్తూ వచ్చావంట? ఏం కావాలి నీకు? నువ్వేమైనా వెర్రివాడివా అని అంటాడు. ఒక్క నిమిషం ఆలోచించిన యువరాజు, అవును, నేను వెర్రివాడినే అనేసి వెళ్ళిపోతాడు. ఇంతకాలం తన స్వప్నసుందరి కోసం వెతికిన యువరాజు ఆమె కనబడగానే ఆమె తండ్రితో నేనే యువరాజునని చెప్పి ఆమెను వివాహం చేసుకోవచ్చుగా, నేను వెర్రివాడిని అని ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది. సమాధానం చెప్పావో నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు బేతాళుడు. యువరాజు తన కలలో కనిపించిన అమ్మాయి కోసం ముందు వెనుక ఆలోచించకుండా వెళ్ళి విలువైన కాలాన్ని వృధా చేశాడు. ఆ అమ్మాయి కనిపించగానే తాను వివాహం చేసుకోవడానికి, తన రాజ్యానికి మహారాణి అవ్వడానికి ఆమెకు అర్హత ఉందా లేదా అని ఆలోచించకుండా ఆ అమ్మాయి వెనుక వెళ్ళడం వెర్రితనమని ఆమె తండ్రి వెర్రివాడివా అని ప్రశ్నించగానే యువరాజుకు అర్థమవుతుంది. అందుకే అక్కడి నుండి యువరాజు వెళ్ళిపోయాడు అని అంటాడు విక్రమార్కుడు. సరిగ్గా చెప్పారు రాజా, ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అని బేతాళుడు తిరిగి చెట్టెక్కుతాడు.